బెస్ట్ మోరల్ స్టోరీస్. చెరుకువాడ గ్రామంలో బంగారాజు గారి పేరు తెలియని వారు లేరు. ఆయన తండ్రి పెదరాజు గారి చేతికి ఎముక లేదంటారు ఆ ఊరి జనం. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరికీ ఎటువంటి సహాయం కావాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు పెదరాజు గారు. ఆయన అలా ఊర్లో దానధర్మాలు చేసి చేసి వారి ఆస్తులు మొత్తం కరిగిపోయాయి. వారి వారసులైన బంగారాజు, చినరాజు దానధర్మాలు చేయకపోయినా వారి మాటకు ఊర్లో ఘనమైన పలుకుబడి ఉండేది. బంగారాజు భార్య శకుంతల, చినరాజు భార్య శ్యామల, వీరిది ఉమ్మడి కుటుంబం. ఒకరోజు పెదరాజుగారు ఇద్దరు కొడుకులను పిలిచి, బంగారాజు, చినరాజు, మా తండ్రులు తాతలిచ్చిన ఆస్తులన్నీ నేను దానధర్మాల్లో ఊరి జనానికి పంచేశాను. మీకు మిగిలిందల్లా ఈ ఇల్లు, 2 ఎకరాల పొలం మాత్రమే. నా ఊపిరి ఉన్నంత వరకు మీరిద్దరూ కలిసే ఉండాలి. ఏ కారణం చేతైనా మన కుటుంబం విడిపోవడం నాకిష్టం లేదు. మీరు చదువుకోకపోయినా మీకు చదువుకున్న భార్యల్నిచ్చి పెళ్లి చేశాను. ఇంటి బాధ్యత మీ భార్యలకు అప్పగించండి. మీకెటువంటి సమస్య వచ్చినా ఇంట్లో అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. ఇద్దరు అన్నదమ్ములు సరే అని ఒప్పుకుంటారు. బంగారాజు, చిన్నరాజుకి జీవనోపాధి వ్యవసాయం. వీరికున్న ఆ 2 ఎకరాల భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు పొలంలో పనిచేస్తూ ఉండగా, అన్నయ్య, ఈసారి పంటకి ఎరువులు వేయడానికి డబ్బు కోసం అప్పు చేయవలసి వచ్చేలా ఉంది. నిజమేరా, చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. కానీ పెదరాజు కొడుకులు అప్పు చేశారని ఊర్లో తెలిస్తే చాలా చిన్నతనంగా ఉంటుంది. తప్పదన్నయ్యా, ఈసారికి తప్పు చేయక తప్పేలా లేదు. ఆ అప్పుల అప్పారావుతో మాట్లాడాను. తను మనకి అప్పిస్తా అని అన్నాడు. సరే, అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మనం అప్పు చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదని ముందుగా చెప్పు. అలాగే అన్నయ్య అని చిన్నరాజు అప్పుల అప్పారావు దగ్గరికెళ్ళి తనకు 5,000 రూపాయల అప్పు కావాలని అడుగుతాడు. పెదరాజు కొడుకులకు అప్పివ్వడం నేను చేసుకున్న మహాభాగ్యం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అవసరం వచ్చినప్పుడు అప్పు చేయక తప్పదు కదా. నేను మీ దగ్గర అప్పు తీసుకుంటున్నట్టు ఊర్లో ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే మా నాన్నగారి ఊర్లో ఏ విధంగా బ్రతికారో మీకు తెలుసు. ఆయనకు తలవంపులు తెచ్చే పని మేం చేయకూడదు. అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. సరే, అలాగే కానివ్వండి. నేనెవ్వరికీ చెప్పను. కానీ మీరీ కాగితం మీద సంతకం చేయండి. సంతకమా? దేనికి? చిన్నరాజు గారికి అప్పు చేయడం ఇదే తొలిసారి. అందుకే ఆశ్చర్యంగా అడుగుతున్నారు. మీరు నా దగ్గర అప్పు తీసుకుంటున్నట్టుగా సంతకం చేయండి. ఇప్పుడేగా నేను అప్పు చేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పాను. నేను చేస్తున్నది వడ్డీ వ్యాపారం. నా దగ్గర అప్పు తీసుకున్న ప్రతివారు కాగితం మీద సంతకం పెట్టివ్వాలి. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు సంతకం పెట్టడం రాదు. అయ్యయ్యో, నేను మర్చిపోయాను. మీరు చదువుకోలేదు కదా, అందుకే సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. సరే, ఈ కాగితం మీద వేలి ముద్ర వేయండి. ఇక్కడ ఏమీ రాసలేదు. తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం సరికాదేమో. రాస్తే మాత్రం మీరేమైనా చదవగలరా చెప్పండి. ఏదో నా నమ్మకం కోసం అక్కడ వేలి ముద్ర వేసి వెళ్ళండి. చిన్నరాజు అక్కడ వేలి ముద్ర వేసి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర బంగారాజుని కలిసి, అన్నయ్య, ఇదిగో అప్పారావు దగ్గర అప్పు తీసుకొనొచ్చాను. డబ్బు జాగ్రత్తగా పెట్టుకో. బంగారాజు ఆ డబ్బు తీసుకుని తన భార్య శకుంతల్ని పిలిచి తనకి డబ్బిస్తాడు. ఈ డబ్బెక్కడదండి? రేపు పొలానికి ఎరువులు కొనడానికి అప్పారావు దగ్గర డబ్బు అప్పు చేశాం. ఇది తీసుకెళ్లి లోపల జాగ్రత్త చెయ్యి. రేపు ఎరువులు కొనడానికి వెళ్ళాలి. డబ్బు అప్పు చేశారా? నాకొక మాట చెప్పుంటే నా నగలు ఇచ్చేదాన్ని కదా. వాటి నమ్మి ఎరువులు కొనొచ్చు. శ్యామలక్కడికొస్తుంది. ఏంటి, డబ్బు అప్పు చేశారా? అవును, మేవేదో తప్పు చేసినట్టుగా మీ ఇద్దరూ మమ్మల్ని అలా అడుగుతున్నారు. అవసరం వచ్చింది కాబట్టే అప్పు చేశాం. మీరు తప్పు చేశారని అండం లేదండి. నా దగ్గర కూడా నగలున్నాయి. అడిగితే ఇచ్చేదాన్ని కదా. భార్యల నగలు అమ్ముకునే స్థితికి పెదరాజు కొడుకులు దిగజారని నలుగురు అనుకుంటే మాకెంత చెడ్డ పేరు. అయితే పెదరాజు కొడుకులు అప్పు చేస్తే తప్పు కాదా? మేము అప్పు చేసినట్టు ఎవరికీ చెప్పొద్దని ఆ అప్పారావు దగ్గర ముందుగా మాట తీసుకున్నాను.
ఆ తర్వాతే అప్పు తీసుకున్నాను. అది కాదండి, మా ఆడవాళ్లు బంగారం కొనేదే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి. మళ్ళీ మనకి డబ్బొచ్చినప్పుడు వాటిని మళ్ళీ కొనుక్కోవచ్చు. సరే సరే, ఈసారికి ఎలాగో అయిపోయింది కదా, మరోసారి అవసరమైతే అలాగే అడుగుతాం, సరేనా? అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్నరాజు, శ్యామల వారి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, మీ వేలికేదో అంటుకుంది? ఇదా, ఇందాక అప్పు చేసేటప్పుడు అప్పారావు నాతో కాగితం మీద వేలిముద్ర వేయించుకున్నాడు. నేను మీకెప్పటినుంచి చెబుతున్నాను, సంతకం చేయడం నేర్చుకోండి అని. మీరసలు నా మాట వినడం లేదు. ఇప్పుడు చూడండి, వేలిముద్ర వేసొచ్చారు. అవును శ్యామల, నేను వేలిముద్ర వేసేటప్పుడు నాకే చాలా సిగ్గుగా అనిపించింది. నాకీ రోజు నుంచి సంతకం చేయడం నేర్పించు, నేను తప్పకుండా నేర్చుకుంటాను. సరే, మీకు నేను సంతకం చేయడం ఎలాగో నేర్పిస్తాను అని శ్యామల చిన్నరాజుకి సంతకం నేర్పించే పనిలో ఉంటుంది. తర్వాత బంగారాజు, చిన్నరాజు మరుసటి రోజు ఎరువులు తెచ్చి పంట పొలానికి వేస్తారు. పంట దిగుబడి బాగా వస్తుంది. పంట మొత్తాన్ని ఇద్దరు అన్నదమ్ములు పట్నంలో అమ్మడానికి తీసుకువెళ్తూ ఉండగా అప్పారావు ఎదురొచ్చి, ఆహా, బంగారాజు, ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చినట్టుగా ఉందే. ఆ దేవుడి దయవల్ల ఈ సంవత్సరం పంట బాగానే పండింది. అమ్మకానికి పట్నం తీసుకువెళ్తున్నాం. మీరు పట్నం దాకా తీసుకువెళ్లి అమ్మవలసిన అవసరమేముంది? ఊర్లో నేనే సిద్ధంగా ఉన్నాను కదా, మీ పంట నాకే అమ్మండి. లేదు లేదు, మేం ప్రతి సంవత్సరం మా పంటని పట్నంలో ఒక వ్యాపారికి అమ్ముతూ ఉంటాం. తను మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనని కాదని మేమెవ్వరికీ పంటను అమ్మలేము. మీరేమీ అనుకోవద్దు. సరే సరే, అలాగే కానివ్వండి. మరి నా వద్ద చేసిన అప్పుని ఎప్పుడు తీరుస్తారు? పంట అమ్మకానికి తీసుకువెళ్తున్నాం కదా, సాయంత్రం వచ్చి మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు పంటని పట్నం తీసుకువెళ్లి డబ్బు తీసుకుని ఇంటికొస్తారు. చిన్నరాజు అప్పారావు అప్పు తీర్చడానికి 5,000 రూపాయలు తీసుకుని అప్పారావు దగ్గరకొస్తాడు. అప్పారావు గారు, నేను మీ దగ్గర తీసుకున్న 5,000 రూపాయలు ఇదిగోండి. అదేంటి చిన్నరాజు గారు, పెదరాజు గారి కొడుకు అయ్యుండి అబద్ధం చెప్పడం సరికాదు. నేను అబద్ధం చెప్తున్నానా? అవును, మీరు నా దగ్గర 20,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఇప్పుడు 5,000 అని మాట మారుస్తున్నారు. నేను మీ దగ్గర తీసుకుంది 5,000 కదా, ఇప్పుడు 20,000 అంటారేంటి? అందుకనే నేను ముందు జాగ్రత్తగా మీతో వేలిముద్ర వేయించుకున్నాను. కావాలంటే ఈ కాగితం చూడండి, ఇందులో ఏముందో. నాకు చదువు రాదని తెలిసి కూడా నా కాగితం చూపిస్తున్నారా? అందులో ఏముందో మీరే చదివి చెప్పండి. ఇందులో మీరు నా దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా రాసుంది. మీరిందులో వేలిముద్ర కూడా వేశారు. అంటే మీరు నాకు 20,000 రూపాయలు చెల్లించాల్సిందే. ఇదంతా మోసం. నాతో తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయించుకొని ఇప్పుడు 20,000 ఇచ్చానని అబద్ధం చెప్తున్నారా? మర్యాదగా డబ్బు కట్టండి, లేదా రేపు పంచాయతీలో చూసుకుందాం. సరే, పంచాయతీలోనే చూసుకుందాం అని చెప్పి చిన్నరాజు ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చి ఇంట్లో అందరికీ జరిగిన విషయం చెప్తాడు. ఆ అప్పారావుకి ఎంత గర్వం! నేను చేసిన సహాయంతో వడ్డీ వ్యాపారం చేస్తూ నా కొడుకుల్నే ఇబ్బంది పెడతాడా? రేపు పంచాయతీలో వాడి సంగతి తేలుస్తా. మావయ్య గారు, మీరు కంగారు పడకండి. అప్పారావుకి తగిన శాస్తి జరిగేలా నేను చూసుకుంటాను. తన దగ్గర ఈయన వేలిముద్ర వేసిన కాగితం ఉంది. మళ్లీ ఎవరినీ మోసం చేయకుండా తనకి తగిన గుణపాఠం నేర్పిస్తాను అని మరుసటి రోజు పంచాయతీకి కుటుంబం మొత్తం వస్తారు. గ్రామ పెద్ద పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. అప్పారావు తన వాదన వినిపిస్తాడు. అయ్యా, పెదరాజు కుమారుడు చిన్నరాజు నా దగ్గర 20,000 రూపాయలు డబ్బు అప్పుగా తీసుకుని ఇప్పుడు 5,000 అని మాట మారుస్తున్నాడు. తను నా దగ్గర అప్పు తీసుకునేటప్పుడు కాగితం మీద వేలిముద్ర వేసి మరీ తీసుకున్నాడు. ఇదిగోండి సాక్ష్యం అని కాగితాన్ని గ్రామ పెద్దకిస్తాడు. గ్రామ పెద్ద దాన్ని పరిశీలించి, ఇందులో 20,000 రూపాయలు తీసుకున్నట్టుగా రాసుంది. మరి మీరు 20,000 రూపాయలు ఇవ్వాలి కదా? పెద్దలకు నమస్కారం. ఈ విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మా వారు అప్పారావు గారి దగ్గర 20,000 రూపాయలు తీసుకున్నారని అప్పారావు గారు చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా తన దగ్గర కాగితం మీద మా వారు వేలిముద్ర వేశారని చెప్తున్నారు. అసలు వేలిముద్ర వేయాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఆయన చక్కగా సంతకం పెడతారు. అలాంటప్పుడు వేలిముద్ర వేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా మోసం. అప్పారావు గారు కావాలనే మా కుటుంబాన్ని పంచాయతీకి పిలిపించారు. పెద్దలు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను
అసలు చిన్నరాజు చదువుకోనేలేదు. అలాంటప్పుడు సంతకం ఎలా పెడతాడు? ఒకవేళ తనకు సంతకం పెట్టడం వస్తే పెద్దలందరి ముందు ఇప్పుడు సంతకం పెట్టమని చెప్పండి చూద్దాం. ఒకవేళ తను సంతకం పెడితే నేను చేసింది మోసమని నేనే ఒప్పుకుంటాను. మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే 20,000 రూపాయలు నాకు చెల్లించాల్సిందే. పెద్దలందరి ముందు అప్పారావు గారు మాట మీద నిలబడాలి. నేను మా వారితో ఇక్కడే సంతకం పెట్టిస్తాను అని చిన్నరాజును పిలిచి కాగితం మీద సంతకం పెట్టమని చెప్తుంది. చిన్నరాజు అందరూ చూస్తూ ఉండగా కాగితం మీద సంతకం పెట్టి చూపిస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అంటారు. చిన్నరాజు చక్కగా సంతకం పెట్టి అందరి ముందు చూపించాడు. అంటే అప్పారావు చేసింది మోసమని నిరూపితమైంది. పెద్దరాజుగారి కుటుంబాన్ని పంచాయతీకి పిలిచి వారిని కించపరిచేలా మాట్లాడినందుకు అప్పారావుకి 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. అప్పారావు పెదరాజు కుటుంబం కాళ్ల మీద పడి ప్రాధేయపడతాడు. అయ్యా పెదరాజుగారు, నేను చేసింది తప్పు. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నేనే తప్పు చేశాను. నన్ను మన్నించండి. నేను 100 కొరడా దెబ్బలు భరించలేను. శిక్ష పూర్తయ్యేసరికి నా ప్రాణం పోతుంది. మీరే ఏదో రకంగా జాలి చూపించి నన్ను రక్షించండి. శ్యామల ముందుకొచ్చి అప్పారావుని పైకి లేపి ఇలా అంటుంది. అప్పారావు గారు, పెదరాజుగారి కుటుంబాన్ని అవమానించాలని చూశారు. మీకు తగిన గుణపాఠం చెప్పాలని మేం నిర్ణయించుకున్నాం. ఇకనైనా మీరు మారి మీ దగ్గర అప్పు చేసిన వారిని హింసించకుండా సక్రమంగా ఉంటారని భావిస్తున్నాను. తర్వాత గ్రామ పెద్దవైపు చూస్తూ, అవసరం ఉండి అప్పారావు గారి దగ్గర 5,000 రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం. మా వారికి చదువు రాదని తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయించుకుని 5,000కు బదులు 20,000 రూపాయలని తప్పుడు రాతలు రాశారు. దానికి అప్పారావు గారికి తగిన శాస్తి జరిగింది. ఇదిగోండి, వారికి ఇవ్వాల్సిన 5,000 రూపాయలు. ఒకరి సొమ్ము ఆశించేవాళ్లం కాదు. పెద్దలు పెద్ద మనసు చేసుకుని వారికి శిక్ష తగ్గించగలరని మనవి చేసుకుంటున్నాను. గ్రామ పెద్ద శ్యామల మాటలు విని అప్పారావుకి శిక్ష లేకుండా మందలించి వదిలేస్తారు. పంచాయతీకొచ్చిన జనంలోంచి ఒకరు ముందుకొచ్చి, పెదరాజుగారి కుటుంబంలో అందరూ తెలివైన వారే. పెదరాజుగారి కుటుంబం తెలివైన కుటుంబం. అలా కాదు, పెదరాజుగారి కుటుంబం తెలివైన ఉమ్మడి కుటుంబం అని చెప్పాలి అని అంటాడు చిన్నరాజు. అందరూ ఆనందంగా ఇంటికెళ్తారు. పెదరాజుగారి కుటుంబానికి ఒకరికి సహాయం చేయడం తప్ప మోసం చేయడం తెలియదని ఊరి జనమంతా కొనియాడతారు. సిరిపురంలో ఆనందం, పద్మ అని 2 దంపతులు నివసిస్తున్నారు. ఆనందం కష్టజీవి. వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రించే వరకు కష్టపడుతూనే ఉంటాడు. కాని తనకు కావలసిన సంతోషం మాత్రం దొరకదు. తనెలాగైనా ధనవంతుడు కావాలని, ఆస్తిపాస్తులు సంపాదించాలని పగటి కలలు కంటూ ఉంటాడు. నిత్యం దేవుడికి పూజలు చేస్తూ కనికరించమని వేడుకుంటూ ఉంటాడు. పద్మ తన భర్త పడే ఆరాటం చూసి కష్టపడందే ఏదీ రాదు అని హేళన చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే ఆనందం నిద్రలేచి తన కులదైవమైన నాగదేవతకు పూజ చేస్తూ ఉంటాడు. అమ్మా నాగదేవత, నిత్యం నీకు పూజలు చేస్తూనే ఉన్నాను. ఎప్పుడమ్మా నా కోరిక తీర్చేది? నీకొక్కగానొక్క బిడ్డనే. నా బాధ నీకు కనిపించటం లేదా? నన్ను కరుణించి నాకొక బంగారు మూట దొరికేలా చూడు తల్లి. అప్పుడైనా ఒక పెద్ద భవంతి నిర్మించుకొని సంతోషంగా జీవనం సాగిస్తాను. కరుణించి నీ కటాక్షం చూపించు తల్లి. ఎంతగానో వేడుకుంటున్నాను. ఇకనైనా జాలి చూపించమ్మా అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మ వస్తుంది. ఆనందం పూజ ముగించుకుని వెనక్కి తిరిగేసరికి పద్మ అక్కడుంటుంది. పూజ పూర్తయిందా? ఇప్పుడే అయింది. ఆ నాగదేవతని బాగా ఇబ్బంది పెట్టారా? నాగదేవత మా తల్లే. ఆమెమీ ఇబ్బంది పడదు. ఆమె ఇబ్బంది పడదు అని తెలిసి గొంతెమ్మ కోరికలన్నీ అడిగేస్తారా? నేనేవి గొంతెమ్మ కోరికలు కోరలేదు. న్యాయంగానే అడిగాను. ఏమిటి, బంగారపు మూట అడగడం మీకు న్యాయంగా ఉందా? నా ఒక్కడి కోసమే అడిగానా? నాకిస్తే నీకిచ్చినట్టు కాదా? మనిద్దరి కోసం అడిగాను. ఇలా దేవుడి దగ్గర మొరపెట్టుకునే బదులు కొంచెం కష్టపడి పనిచేస్తే సంపాదించుకోవచ్చు. కష్టపడకుండా వచ్చింది ఏదీ కూడా నిలబడదు. అది తెలుసుకొని మీరు నడుచుకుంటే మంచిది. నేను చిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నాను. కానీ నేననుకున్నదేదీ సంపాదించుకోలేకపోయాను. ఆ దేవత అనుగ్రహం ఉంటే అయినా నేను సాధించగలనేమో అని నా ఆశ. మీది ఆశ కాదండి, అత్యాశ. పగటి కళ్ళు కండం మానేసి ముందు వెళ్లి పని చూడండి అనేసరికి
ఆనందం చిరాగ్గా పొలానికి బయలుదేరతాడు. వెళ్తూ ఉండగా దారిలో కొంచెం దూరంగా ఏదో మెరుస్తూ ఒక వస్తువు కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆనందం ఇలా అనుకుంటాడు. అక్కడ ఏదో మెరుస్తూ కనిపిస్తోంది. ఒకవేళ నాగదేవత కరుణించి నాకు బంగారుపు మూట దారిలో కనిపించేలా చేసిందేమో. తల్లి, నీకు నమస్కారమమ్మా, నా కోరిక తీర్చేశావా అని అనుకుంటూ పరిగెత్తుకుని అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ పగిలిన గాజు ముక్కలు సూర్యుని కాంతికి మెరుస్తూ కనిపిస్తాయి. తల్లి, నువ్వు నా కోరిక తీర్చలేదా? ఎంతో ఆనందపడ్డాను. ఆనందం అనేది నా పేర్లో తప్ప నా జీవితంలో ఉండదా అనుకుంటూ నడుచుకుంటూ పొలానికి వెళ్తాడు. పొలంలో నాగల్తో దున్నుతూ ఆనందం మనసులో ఇలా అనుకుంటాడు. నేనిలా పొలం దున్నుతూ ఉండగా ఆకాశం నుంచి ఒక బంగారు మూట వచ్చి నా నెత్తిమీద పడాలి. అప్పుడు భలే ఉంటుంది. దెబ్బకి నా బాధలన్నీ తీరిపోతాయి. అమ్మో, వద్దులే. ఆకాశం నుంచి బంగారు మూట నెత్తిమీద పడితే దెబ్బకు నేను చస్తాను. ఆకాశం నుంచి వద్దుగాని ఇలా పొలం దున్నుతూ ఉంటే బంగారు మూట పొలంలో నుంచి బయటికి రావాలి అని తనలో తాననుకుంటూ పొలం దున్నుతూ ఉండగా తననెవరో పిలిచినట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తాడు. ఎవరూ కనిపించరు. మళ్లీ పొలం దున్నుతూ ఉండగా ఆనందం, ఒకసారి ఇది చూడు అని వినిపిస్తుంది. ఆనందం అటు ఇటు పరిశీలించి చూడగా పొలంలో ఒక నాగుపాము కనిపిస్తుంది. భయపడి పారిపోదామనుకునేసరికి పాము తనని పిలుస్తుంది. ఆనందం, భయపడకు, నేను నీ కులదైవమైన నాగదేవతను. ఆనందం వెనక్కి తిరిగి చూస్తాడు. నువ్వు మా కులదైవానివా? అవును ఆనందం, నువ్వు ప్రతిరోజు నాకు పూజలు చేసి కరుణించు తల్లి, కరుణించు తల్లి అని అంటున్నావు కదా, అందుకే ఈరోజు నిన్ను కరుణిద్దామని వచ్చాను. నిజమా తల్లి? ఇది కల కాదుగా? నన్ను నిజంగానే కరుణిద్దామని వచ్చావా? అవును ఆనందం, నేటితో నీ బాధలు తీరిపోవాలని నీకు వరమివ్వడానికి వచ్చాను. అవునా తల్లి? సమయానికి నా భార్య కూడా నా దగ్గర లేదు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నాకేం వరమిద్దాం అనుకుంటున్నావు తల్లి? నువ్వు నాకు ప్రియ పుత్రుడివి కనుక నీకు 3 వరాలు ప్రసాదిస్తున్నాను. నీకేమి కావాలన్నా మనసులో కోరుకో, అది వెంటనే నెరవేరుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అవసరమైతే నీ భార్య సలహా కూడా తీసుకో. నేను మళ్ళీ నీకు కనిపించను, వరాలు ఇవ్వను. జాగ్రత్తగా ఈ వరాలని వాడుకో అని చెప్పి పాము మాయమైపోతుంది. ఆనందం పట్టలేక ఇంటికి పరిగెడతాడు. పరిగెడుతున్న ఆనందాన్ని పక్కనున్న రైతు చూసి, ఆనందం, ఏంటంత కంగారుగా పరిగెడుతున్నావు? నాకు అదృష్టం పట్టబోతోంది. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు, తర్వాతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను ఆపొద్దు, వెళ్ళనివ్వండి. ఆనందం మొత్తం నీ ముఖంలోనే ఉందిగా? అవును, ఇక మీదట నా పేరులోనే కాదు, నా జీవితంలో కూడా ఆనందం ఉంటుంది అనుకుంటూ ఇంటికి పరిగెడతాడు. ఇంట్లో పద్మ పనిచేసుకుంటూ ఉండగా ఆనందం ఆయాసపడుతూ ఇంటికొస్తాడు. పద్మ అతన్ని చూసి, ఏవండి, ఏమైంది? ఎందుకంతలా ఆయాసపడుతూ పరిగెత్తుకొస్తున్నారు? ఆయాసపడుతూ ఆనందం ఇలా చెప్పాడు. పాము, వరం, బంగారం. ఓయ్, నీకే చెప్పేది. బంగారం. ముందు ఆయాసం తీర్చుకోండి. కంగారులో మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆనందం ఆయాసం తగ్గిన తర్వాత, నేను పొలం దున్నుతూ ఉండగా నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పాము నన్ను పిలుస్తోంది. ఏమిటి, పాము మిమ్మల్ని పిలిచిందా? అయినా పాము మాట్లాడ్డమేంటండి? నేను అలానే అనుకున్నానే, కాని ఆ పామెవరో కాదు, సాక్షాత్తు నేను ప్రతిరోజు పూజించే నాగదేవత. నన్ను కరుణించడానికి నా దగ్గరకొచ్చింది. ఆహా, తర్వాత ఏం జరిగింది? నా బాధలు చూడలేక నాగమ్మ నేను బాగుపడటానికి 3 వరాలిచ్చింది. వాటిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పింది. మరి మీరేం కోరుకున్నారు అనేసరికి ఆనందానికి దగ్గొస్తుంది. దగ్గుతూ ఉండగా పద్మ పరిగెత్తుకెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. తను నీళ్లు తాగి, నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, అందుకే ఆకలితో కడుపున పోస్తోంది. ఏం కావాలి మీకు? చెప్పండి, చేసి పెడతానుగా
నువ్వు చేసేవన్నీ అంతంత మాత్రంగానే ఉంటాయి. నాకెందుకో కమ్మని బొబ్బట్లు తినాలనిపిస్తోంది. అవి దొరికితే బావుండు. అనేసరికి ఆనందానికిచ్చిన 3 వరాల్లో ఒక వరం ఖర్చయిపోయి ఆనందం చేతిలోకి బొబ్బట్లు వచ్చి పడతాయి. అది చూసిన పద్మ ఆశ్చర్యపోతూ, అయ్యో దేవుడా, ఏవండి, మీకు నాగదేవత వరాలిచ్చిన సంగతి మర్చిపోయి బొబ్బట్లు కోరుకున్నారు. చూడండి, అనవసరంగా ఒక వరం వృధా అయిపోయింది. బొబ్బట్ల కోసం వరాలు వృధా చేసేవాళ్లని మిమ్మల్నే చూస్తున్నాను. ఆకలితో వరాల సంగతి మర్చిపోయి అనవసరంగా బొబ్బట్లు కోరుకున్నానే. నా వరాల్లో ఒకటి వ్యర్థమైపోయింది. నిత్యం పగటి కళ్ళు కంటూ ఉంటారుగా, అదేదో ఇలాంటప్పుడు చేస్తే బావుంటుంది కదా. కనీసం మీ కలలన్నా నిజమవుతాయి. వాటిని మానేసి బొబ్బట్లు కోరుకుంటారా? అలా నన్ను ఆడిపోసుకోకే. ఏదో కంగారులో అలా అనేశాను. చేసిందంతా మీరు చేసి మళ్ళీ నేను మిమ్మల్ని ఆడిపోసుకుంటున్నాను అంటున్నారా? కొంచెమైనా బుద్ధుందా? చేతికొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా మొత్తం నాశనం చేసేసి పైగా నన్నే అంటారా అని పద్మ ఆనందాన్ని తిడుతుంది. తిట్టింది చాలేవే, నీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు. నీ ముఖం మండా. ఆనందం కోపంతో పద్మని నీ ముఖం మండా అనేస్తాడు. అలా అనేసరికి 2వ వరం ఖర్చయిపోయి పద్మ ముఖం మండిపోతూ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నా ముఖం మండిపోతుందండి. వరాలు కోరుకోరా మగడా అంటే ఇలా చేశారేంటండి? నా ముఖం మండిపోతోంది, తట్టుకోలేకపోతున్నాను. ముందు మీకున్న ఆ 3వ వరంతో నా మంట తగ్గాలని కోరుకోండి. లేకపోతే ఇలా మండి మండి నేను చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యయ్యో, కంగారులో అనేశానే. ఇప్పుడెలా? ఉన్న ఒక్క వరాన్ని నీ మంట తగ్గించడానికి ఉపయోగిస్తే వరాలు మొత్తం అయిపోగా మన కోరికలు మిగిలిపోతాయి. అవెలా తీరుతాయి? ఈ ఒక్క వరమైనా మన అవసరాలకు తగ్గట్టుగా కోరుకుంటానే. ఇక్కడ నాకు ముఖం మండిపోతూ ఉంటే మీరు వరాల గురించి ఆలోచిస్తున్నారా? నేను చచ్చిపోతే వరం వల్ల వచ్చిన సంపదను ఏం చేసుకుంటారు? నేను లేకుండా మీరొక్కరే ఉండగలరా? అది కూడా నిజమేనే, కాని ఒక్క వరమే మిగిలుంది. ఇప్పుడైనా కొంచెం ఆలోచించి అన్ని సమస్యలు తీరేలా కోరుకుంటే బావుంటుందేమో అని నా ఆలోచన. పద్మ ముఖం మంట వలన ఎర్రగా మారిపోతుంది. ఈ మంటతో చచ్చేలా ఉన్నాను. ముందు నన్ను కాపాడండి. అది కాదే, ఆఖరి వరాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతే ఇక ఎప్పటికీ మనం మారలేం. ఇలాగే జీవితాంతం గడపాలి. నన్ను కొద్దిగా ఆలోచించుకోనివ్వవే. ఆలోచించాల్సిన సమయంలో ఆలోచించకుండా ఇప్పుడు ప్రాణం మీదకు ముంచుకొస్తే ఆలోచిస్తానంటున్నారు. త్వరగా నా మంట తగ్గాలని కోరుకోండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. త్వరగా కోరుకోండి అని పద్మ ఏడుస్తూ ఉంటుంది. ఆనందానికి ఏం చేయాలో తెలియక అటూ ఇటూ తిరుగుతూ సతమతమవుతూ ఉంటాడు. చేసేదేం లేక తన భార్య మంట తగ్గాలని 3వ వరం కోరుకోవడానికి సిద్ధమవుతాడు. నా 3వ వరంగా నా భార్య మంట తగ్గిపోవాలి, తను మామూలు స్థితికి రావాలి అని తన 3వ వరం కోరుకుంటాడు. పద్మ మంట తగ్గి మామూలు రూపానికి వస్తుంది. అమ్మయ్యా, నా ప్రాణం లేచొచ్చింది. ఈ మంటతో చచ్చిపోతానివో అన్న భయం వేసింది. ఆనందం దిగులుగా ఓ మూలన కూర్చొనుంటాడు. నాగదేవత ఇచ్చిన 3 వరాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. వరాలన్నీ వ్యర్థమైపోయాయని దీనంగా కూర్చుంటాడు. ఇంతలో పద్మ అతని దగ్గరకొచ్చి, బాధపడకండి, కష్టపడకుండా వచ్చింది ఏదీ కూడా నిలబడదని నేను మీకు ముందుగానే చెప్పాను. దేవత కరుణించినా మన అత్యాశ మనకు ఎటువంటి సంపద దక్కకుండా అడ్డుకుంది. మనకున్న దాంతోనే మనం సర్దుకుని జీవిద్దాం. లేని దానికోసం, రాని దానికోసం లేనిపోని అవస్థలు పడద్దు. నిజమేనే, కాని దేవతిచ్చిన వరాల్ని నా తొందరపాటు వలన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. ఇది మనకొక గుణపాఠంలా ఉందండి. ఇక మీదటైనా మనం చేసే ప్రతి పనిని ఆలోచించి ఆచితూచి చెయ్యాలి అని ఇద్దరూ ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు. మళ్లీ యథావిధిగా ఆనందం ప్రతిరోజు ఉదయాన్నే నాగదేవతకి పూజలు చేస్తూ వరాలిమ్మని కోరుకుంటూ ఉంటాడు. మళ్లీ నాగదేవత ఎప్పుడు కరుణిస్తుందో వేచి చూడాల్సిందే.